ఇంటర్ డిపెండెన్సీ అనే పదం మన వేదాల్లో, మన ఉపనిషత్తుల్లో కూడా వాడారు. ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడూ ఇంటర్ డిపెండెన్సీ కదా, భౌతికంగా మన జీవనం మొత్తం ఎవరి మీద ఆధారం లేకుండా ఎలా నడుస్తుంది? తీసుకునే ఆహారము, తాగే నీళ్లు, ఆ తర్వాత మనం పీలుస్తున్న గాలి అన్నీ కూడా ప్రకృతి ఇచ్చిందంతా కూడా వాటి మీద ఆధారపడి మనం ఉన్నాం. అందువల్లనే వాటికి పూజలు చేసి ఇంకొంచెం బాగుండాలని చేస్తున్నారు. మరి ఇప్పుడు మనమేం కొత్తగా పదం వాడుతున్నాము? నేను ఐఎమ్ ఇండిపెండెంట్గా పైకి వచ్చారు అంటున్నారు. ఇండిపెండెంట్ అనే పదం కరెక్ట్ కాదు. ముఖ్యంగా హ్యూమన్ రిలేషన్స్లో ఇండిపెండెంట్ అనే పదం చాలా దారుణమైన పదం. అంతే కదా, ఇండిపెండెంట్ అయితే నిన్ను కనింది ఎవరు, నిన్ను పెంచింది ఎవరు, ఆ తర్వాత నిన్ను ఒక స్థితికి తీసుకొచ్చింది ఎవరు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావు, భర్త భార్య ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఆధారంగా సుఖంగా ఉంటే కదా, ఆధారపడితేనే కదా లైఫ్ నడిచేది. అందుకనే కదా మన వాళ్ళు వేరే వేరే పోలికలన్నీ పెట్టారు. అంత పోలికలు నేను పెట్టను, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతున్నాం అనేటువంటి విషయం గుర్తించగలగాలి.